చలికాలంలో ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారా? చలికాలం మొదలైంది. ఈ చలిలో వెచ్చగా నిద్రపోదామని అనిపిస్తుంది. చలిలో శరీరాన్ని రక్షించుకోవడానికి చాలా మంది దుప్పట్లు, వెచ్చని స్వెటర్లను ఉపయోగిస్తారు. కానీ కొందరికి రాత్రి పడుకునేటప్పుడు తల నుంచి పాదాల వరకు బెడ్ షీట్ కప్పుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇలా పడుకోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. చర్మానికి హానికరం. చలికాలంలో ముఖంపై బెడ్షీట్తో పడుకోవడం వల్ల ఆ కవర్లోని అపరిశుభ్రమైన గాలి బయటకు వెళ్ళదు. ఈ చెడు గాలి చర్మం రంగు మారడానికి కారణమవుతుంది. ముడతలు, మొటిమలు సహా ఇతర చర్మ సమస్యలు తర్వాత కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య. ముఖానికి దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల ఊపిరితిత్తులకు గాలి అందదు. దీనివల్ల ఊపిరితిత్తులు సంకోచించబడతాయి. ఇలాంటి అలవాటు వల్ల క్రమంగా తలనొప్పి, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దుప్పటితో నిద్రించడం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. శరీరంలోని రక్తం సరైన మోతాదులో ప్రవహించదు. అలసట. ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతే ఆక్సిజన్ అందదు. దీనివల్ల విపరీతమైన అలసట కలుగుతుంది. అంతేకాకుండా తలనొప్పి, వికారం, తల తిరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. జుట్టు రాలే సమస్య. తలపై దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల జుట్టు బలహీనపడి జుట్టు రాలడానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోవడంలో ఇబ్బంది. తల నుండి కాలి వరకు దుప్పట్లు ధరించి నిద్రించే అలవాటు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీంతో శరీరం చెమటలు పట్టడం ప్రారంభిస్తుంది. దీనివల్ల నిద్ర సరిగా పట్టదు. గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. తల నుంచి కాలి వరకు దుప్పట్లు పెట్టుకుని పడుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. ఈ అలవాటుతో గుండెపోటు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.